ఈ మహాపుణ్యక్షేత్రంలో మహాశివుడు అంతటి వాడే అమ్మవారి దగ్గర అన్నం కోసం భిక్షాటన చేశారు. అలాగనే మనం ఎన్ని గొడవలు ఉన్నా సరే, భార్యాభర్తల మధ్యలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే సర్దుకుపోయి ఈ మహాపుణ్యక్షేత్రం ద్వారా కాశీ ప్రసాదాన్ని మీరు పొంది మంచి జీవనాన్ని, మీకున్న అన్ని అవకాశాలని ఉపయోగించుకొని మీరు చేసుకునే విధంగా భార్యాభర్తల సమస్యలకి పరిష్కార మార్గాల్ని ఇక్కడ నేను తెలియజేయబోతున్నాను. ఈ వీడియోల రూపంలో మీకు నేను ఆ పరిష్కారాన్ని తెలియజేస్తూ ఏమేం చేయాలి అనే విధానాన్ని మాత్రం నేను చెప్తున్నాను. విడిపోయిన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 48 రోజుల్లోపు కలవటానికి ఒక మహాతంత్రాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. ఈ మహాతంత్రం ఏంటినంటే, ఒక బెల్లం గడ్డ తీసుకొని ఆ బెల్లం గడ్డ పైన నెయ్యి దీపం పెట్టడం. ఇలా 17 రోజుల పాటు నెయ్యి దీపాన్ని మీరు ఇంట్లో చేయాలి. ఆ సమయంలో ఈ 17 రోజులు ఎవరు ఆ దీపాన్ని చూడకూడదు. అంటే చేసేవాళ్ళు తప్పితే మిగతా ఎవరు చూడటానికి లేదనమాట. ఈ నెయ్యి బెల్లం అనేది మీకు దొరుకుతూనే ఉంటుంది. బెల్లం చిన్నది కానీ పెద్ద గడ్డ కానీ తీసుకొని ఆ బెల్లం మీద మీ భర్త పేరు కానీ లేదా భార్య పేరు కానీ, అంటే ఎవరైతే దూరంగా ఉంటున్నారో, ఎవరైతే చేయాలని కోరుకుని వాళ్ళు కలవాలని కోరుకుంటున్నారో వాళ్ళు చేయాల్సిన ఒక పరిహారం అన్నమాట ఇది. దీంతో పాటు కాశీ నుంచి నేను పంపించే అన్నపూర్ణేశ్వరి ప్రసాదం కూడా మీకు తోడ్పడి మంచి ఉపయోగాలు, మంచి శక్తివంతమైన పరిష్కారాన్ని అందిస్తుందని కోరుకుంటున్నాము. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఈ మహాక్షేత్ర ప్రసాదాన్ని పొందటానికి, మీ సమస్యకి పరిష్కారాన్ని పొందటానికి వాట్సాప్ ద్వారా మీరు పంపించడమే. మీ ఫోటో మరియు మీ అడ్రస్ని మీరు పంపించినట్టయితే మేము వాట్సాప్ ద్వారా చూసి మీకు పూర్తి పరిష్కారాన్ని అందజేస్తామన్నమాట. అది ఇప్పుడు మహాపుణ్యక్షేత్రం ద్వారా ప్రసాదాన్ని మీకు అందిస్తూ మేము చేయబోతున్నాం. కాబట్టి ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు మంచి పరిష్కారాలని అందించే మార్గంగా నేను చేస్తున్న వీడియోలు కాబట్టి మీకు వేరే సమస్యలకు కూడా ముందు వీడియోల్లో నేను పరిష్కారాలను అందిస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.